ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. ప్లీజ్ నాన్న, మమ్మల్ని చంపొద్దు. నీ కాళ్ళు పట్టుకుంటా నాన్న. నీళ్లలో మునిగిపోతున్నాం నాన్న. మమ్మల్ని బయటకి తీ నాన్న. ఒక కన్న తండ్రిని చిట్టి తల్లి కాళ్ళు పట్టుకుని బతిమాలిన తీరిది. కాని ఆ దుర్మార్గుడి మనసు కరగలేదు. తాను చేసిన తప్పులకు బంగారం లాంటి 2 పిల్లల ప్రాణం తీశాడు. ఏ తండ్రి చెయ్యని, చేయకూడని మహాపాపం చేశాడు. అసలు కంటికి రెప్పలా కాపాడవలసిన నాన్నే వారిని ఎందుకు చంపాల్సి వచ్చింది? ప్రతి కుమార్తె మొదటి ప్రేమ ఆమె తండ్రి. కూతురు జీవితంలో నాన్న అంటే ఒక నమ్మకం, ఒక భరోసా, ఒక రియల్ హీరో. తండ్రులకు కూడా కుమార్తెలంటే ఎనలేని ప్రేమ ఉంటుంది. మహారాణిలా చూసుకుంటారు. లక్ష్మీదేవి తన ఇంట్లో నడయాడుతుందని నాన్న తన కూతుర్ని ఎంతో గారాబంగా పెంచుకుంటాడు. కాని ఇటీవల కొందరు తండ్రులు వారు చేసిన తప్పులు, అప్పులకు ఇంటి కంటి పాపల్ని కడతేరుస్తున్నారు. జాలి లేకుండా పసిపాపల్ని దారుణంగా చంపేస్తున్నారు. తాజాగా పల్నాడు జిల్లాలో ఇదే జరిగింది. పల్నాడు జిల్లా ఈపూరు మండలం వనికుంట గ్రామంలో ఒక దినపత్రిక విలేకరిగా పనిచేస్తున్న నాగాంజనేయ శర్మ తన స్తోమతకు మించి అప్పులు చేశాడు. అయితే కొంతకాలంగా అప్పులు ఇచ్చిన వాళ్లు డబ్బులు అడుగుతుండడంతో అతడు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. అదేవిధంగా తన భార్య అనారోగ్యంతో చాలా కాలంగా మంచాన పడడంతో మానసికంగా కుంగిపోయాడు. దీంతో తన 2 కుమార్తెలను చంపి తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఈ నెల 21న తన 2 కుమార్తెలు 10 ఏళ్ల యామిని, 7 ఏళ్ల కావ్యను హాస్పిటల్లో చూపించాలంటూ తీసుకెళ్లి బైక్తో నేరుగా ముప్పాళ్ల కాల్వలోకి తీసుకెళ్లాడు. దీంతో చిన్న కుమార్తె కావ్య కాల్వలో పడిన వెంటనే పూర్తిగా మునిగిపోయింది. పెద్ద కుమార్తె యామిని కాల్వలో పైకి తేలి నాన్న నాన్న అంటూ కేకలు వేస్తూ ప్రాణభయంతో తండ్రి కాళ్లు పట్టుకుంది. చంపొద్దని, రక్షించాలని వేడుకుంది. ప్లీజ్ నాన్న అంటూ బతిమాలింది. కాని ఆ తండ్రి మనస్సు కరగలేదు. కాల్వ లోపలికి నెట్టి తండ్రి ఈత కొట్టుకుంటూ బయటకు వచ్చేశాడు. ఈ విషయాన్ని ఒక వ్యక్తి గమనించి తన వాహనం ఆపి నాగాంజనేయ శర్మ వద్దకు వెళ్లి నిలదీశాడు. చిన్నారులను ఎందుకు చంపావంటూ ప్రశ్నించగా సెల్ ఫోన్లో మాట్లాడుతుండగా బైక్ అదుపు తప్పి పిల్లలతో సహా కాల్వ లోపలికి వెళ్లిందని నాగాంజనేయ శర్మ బదులిచ్చాడు. తాను జరిగిన సంఘటన మొత్తం చూశానని, కావాలనే పిల్లల్ని కాల్వలోకి నెట్టావని పాలవాహనం వ్యక్తి నిలదీశాడు. తర్వాత పాలవాహనం వ్యక్తి ముప్పాళ్లకు వెళ్లి అక్కడ జరిగిన విషయం మొత్తం స్థానికులకు చెప్పాడు. అతను అక్కడి నుంచి వెళ్లిపోగానే తండ్రి నాగాంజనేయ శర్మ మళ్లీ కాల్వలోకి దూకాడు. కాని ప్రాణం మీద తీపితో మళ్లీ ఈత కొడుతూ కాల్వ అంచు దగ్గరకు వచ్చి గడ్డిప్రక పట్టుకుని గట్టిగా కేకలు వేశాడు. అతని కేకలు విన్న సమీప గ్రామస్తులు హుటాహుటిన అక్కడికి వచ్చి అతన్ని బయటకు తీశారు. అనంతరం కాల్వలో గాలింపు చేపట్టి తన కుమార్తెలు యామిని, కావ్యల మృతదేహాల్ని బయటకు తీశారు. 2 కుమార్తెలను చంపిన నాగాంజనేయ శర్మను పోలీసులు అరెస్ట్ చేశారు. వింటుంటేనే మనకే కన్నీరు పెట్టిస్తుంది ఈ విషయం. మరి 2 కుమార్తెలను చంపిన ఆ తండ్రి ఎంత కఠినాత్ముడో అర్థమవుతుంది. ఇలా తల్లిదండ్రులు చేసిన తప్పులు పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నాయి. వారి ప్రాణాలకు కూడా ముప్పు తెస్తోంది. కన్న బిడ్డల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. ప్రధానంగా తండ్రి ఈ బాధ్యతను తన భుజాన మోస్తాడు. తాను తిన్నా తినకపోయినా పిల్లల కడుపు నింపి వారిని జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్లే వరకు నిద్రపోడు. ఈ సమయంలో ఎన్ని కష్టాలు వచ్చినా వెనకడుగు వేయడు. కానీ నాగాంజనేయ శర్మ లాంటి వారు తమ తప్పులకు పిల్లల్ని బలి చేయడం కలిచివేస్తోంది.